కల్లు లేకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నామని కల్తీ కల్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ కల్లు లేక నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు నిద్ర రాకపోవడం, భోజనం చేయాలనిపించకపోవడం, ఎక్కడికక్కడ కుప్పకూలి పడిపోతున్నామని, విచిత్ర చేష్టలతో పడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కల్లు దుకాణాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్, నసుల్లాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో మల్లాపూర్ గ్రామంలో కల్తీ కల్లు లేకపోవడంతో గ్రామస్తుల ఆందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లు లేక గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆందోళనకు దిగి గ్రామస్తులు వాపోతున్నారు. బీర్కూర్, నసుల్లాబాద్ మండలాల్లో పలు గ్రామాలలో కల్తీ కల్లు బారిన పడి గతంలో ఆస్పత్రి పాలైన విషయానికి తెలిసిందే. కల్తీ కల్లు వల్ల 100 మంది వరకు ఆస్పత్రి పాలు కావడంతో 10 రోజుల నుండి ఎక్సైజ్ అధికారులు కట్టడి చేశారు. 10 రోజుల నుండి కల్లు లేకపోవడంతో నరాల నొప్పి, నరాల్లో వణుకు, అన్నం తినాలనిపించకపోవడం, చక్కర వచ్చి పడిపోతున్నామన్న కల్తీ కల్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వింతగా ప్రవర్తిస్తూ విచిత్ర చేష్టలు చేస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారీతీన కల్తీ కల్లులో రసాయనాలు కలుపుతూ పోటాపోటీగా విక్రయాలు జరిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సమయంలో ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించి జాగ్రత్త చర్యలు చేపట్టకుండా ఒక్కసారిగా కట్టడి చేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కల్లు దుకాణాలను పునరుద్ధరించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి రాళ్ళకి సమాధానం రోమకు బారకపోయింది సార్. మాకు పిచ్చి లేస్తున్నది. మాకైతే రోజు 2 సీసా 1 సీసా దాగి బుక్కెడు బోదింటాం ముసళ్ళు. ఆ ముసలి వాడిపోయింది, ఆ ముసలోడు వాడిపోయింది నిన్న మొన్న. అందరం దాక్కుంటారు. ఇప్పుడు రోమకు అప్పుడు 1 పరి అట్లా పిసలు వేసి మంది అంటారు చచ్చిపోయారేమన్న మంది. 10 రోజులే 12 రోజులే కళ్ళు లేక బీర్కూరు పోయి తెచ్చుకుంటున్నాం. సస్తబత్త బండ్లు ఉన్న వాళ్ళు తెచ్చి మాకు కొడుకులు లేని వాళ్ళము. మేము బండ్లు ఉన్న వాళ్ళు ఇట్లనే పిస పిస వేస్తున్నారు అంటున్నారు ముసలి కళ్ళు లేక. ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళు అందరు వాళ్ళు నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు. ఇప్పుడు సార్ పొద్దున్న దాకా ఎండలో పని చేసేస్తాము. ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలబట్లకే పోతారు ముసలి వాళ్ళు. అసలు ఎటు పోతారు సార్? శాతగానులు ఎడిపోతారు. ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము. ముసలి వాళ్ళు ఎడిపోతారు. ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్? 15 రోజులు అవుతుంది మా ఊరికి రాక. 15 రోజుల నుంచి అయితే కళ్ళు ఊరికి రావడమే లేదు. మల్లపురము నా పేరు పోషా పందిరి పోషా. మా కాలు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాలు లేక అన్నం పోకాల్సింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కల వల్ల ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి. నీకు మాట్లాడుతున్నా కానీ కాలు అనుకుంటున్నాయి.